టీటీడీలో క్లీనింగ్ పర్పస్ కోసం తిరుపతి శ్రీనివాసం, తిరుచానూరులోని గెస్ట్ హౌస్ తదితర చోట్ల కాంట్రాక్టుగా భాస్కర్ నాయుడు మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని రిటైర్డ్ కాంట్రాక్టు ఉద్యోగి శివశంకర్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు శివశంకర్ రెడ్డి. భీమవరం రూట్లో నారావాలపల్లి దాటుకున్న తర్వాత పుల్లయ్య గారిపల్లి అనే గ్రామం నుంచి భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలన్నీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఇతని అవినీతి ఆగడాలకు అంతులేదు. నా పేరు శివశంకర్ రెడ్డి, చెప్పేంత ముందే నేను తిరుపతి శ్రీనివాసం టీటీడీ వసతి సముదాయమునందు గత 20 సంవత్సరములుగా పనిచేస్తున్నాను. ప్రత్యక్ష సాక్షిని. ఇతను ఏమని చేస్తున్నాడంటే 2017 మే 1వ తేదీన శ్రీనివాసంలో ఎంటర్ అయినాడు. టెండర్ల రూపంలో రూములు క్లీన్ శుభ్రపరచు విధానంలో టెండర్లు వేసుకొని శ్రీనివాసం నందు మే 1వ తేదీ 2017 ఎంటర్ అయినాడు. ఇతను ఎంటర్ అయిన దగ్గర నుంచి కార్మికులకి ఉక్కుపాతంతో తెక్కేస్తున్నాడు. స్వతంత్రం లేదు. ఏమన్నా ప్రశ్నిస్తే నిలిపేస్తాడు. గదులు శ్రీనివాసం నందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. శ్రీనివాసం నందు 560 రూములు ఉన్నాయి. 560 రూములో ఒక రోజుకి 450 నుంచి 500 రూములు ఖాళీ చేస్తారు యాత్రికులు. ఖాళీ చేసిన రూములన్నిట్లోనూ బెడ్ కవర్స్ కానీ, దుండు కవర్లు కానీ, రగ్గులు కానీ అన్నీ మార్చి ఉతికి ఇస్త్రీ చేసినవి మార్చాల. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఆ ప్రకారంగా లెక్కేసుకుంటే ఒక రోజుకి 900 నుంచి 1000 బెడ్షీట్లు, రగ్గులు, పిల్లో కవర్స్ మార్చాల్సింది. కానీ ఇవన్నీ అతను చేయడం లేదు. వాడినివే వాడుసు యాత్రికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతను అవినీతి బాగోతూ ఉంది. ఒక శ్రీనివాసమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుళ్ళు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, తిరుపతి రుయా హాస్పిటల్ కూడా ఈ మధ్యనే టెండర్కి వచ్చింది. ఎక్కడ 10-20 మంది పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నా అక్కడ టెండర్లు వేసుకొని టెండర్లు దక్కించుకొని ఇతను కార్మికుల్ని ఉక్కుపాతంతో తొక్కేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. దీనివల్ల మెటీరియల్ సక్రమంగా ఇచ్చేది లేదు. దోమలకి తట్టుకోలేక, వాగింగ్ కొట్టకుండా దోమలకు తట్టుకోలేక యాత్రికులు గదులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిణామం కూడా శ్రీనివాసంలో కానీ, అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి గదుల్లో కానీ జరుగుతున్నదే. ఇది కాకుండా శ్రీనివాసమునందు త్రాగునీరు లేదు, ఆర్ఓ వాటర్ లేదు. గత కొన్ని సంవత్సరములుగా అక్కడ పనిచేస్తున్న అధికారులకు అందరికీ తెలుసు. అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకు అందరికీ భాస్కర్ నాయుడు అవినీతి గురించి తెలుసు. కానీ ఏ ఒక్క అధికారి కానీ ఇతని అవినీతి గురించి ప్రశ్నించే పనే లేదు. ఎందుకంటే ఇవాళ నెరసరి రుసుము పోతుంది కాబట్టి భక్తుల మనోభావాలకి ఇతను సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన నెరసరి వారికి సంబంధించినది ఇదే. పెట్టి మార్చకపోయినా రగ్గులకి 6 నెలలు ఒకసారి ఉతుకుతారండి. 6 నెలలు ఒకసారి ఉతకడం వల్ల అవి దుర్వాసన పాలై రూములు దుర్వాసన చెందుతూ ఈ ప్రకారంగా యాత్రికు నానా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఇదే కాకుండా ఇతను చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుచరుడు అని చెప్పుకుంటూ లోకేష్కి మరీ తల వంచి నమస్కరించి చంద్రబాబు గారి కుటుంబానికి విన్నవించుకుంటున్న విజ్ఞప్తిది. ఇతను మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని, లోకేష్ గారిని, భువనేశ్వరం గారిని అడ్డం పెట్టుకొని మీ అనుచరుడు అని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల్లో కానీ, ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ చిన్న ఇది ఉన్నా కూడా ఇతను టెండర్లు వేసుకొని మీ మీద చెప్పుకుంటూ కార్మికుల్ని ఉక్కుపాదం పెట్టి తొక్కేసే పరిస్థితి ఉంది. దీనివలన ఇతని కింద పనిచేయు 1000 మంది కార్మికులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు కానీ నెక్స్ట్ ఇతని వల్ల మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. దీన్ని గమనించాలని చంద్రబాబు నాయుడికి మరీ పాదాభివందనం చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. లోకేష్కి అయితేనేమి, భువనేశ్వరి మేడంకి అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈ భాస్కర్ నాయుడిని పక్కన పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి ఇతన్ని ఎక్కడ కానీ, ఏ దేవాలయంలో కానీ, ఒక టీటీడీలోనే కానీ
ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఆడిటోరియంలో కానీ ఎక్కడ కానీ ఇతన్ని టెండర్ లేకుండా ఇతన్ని పక్కన పెట్టి ఇతను పెడితేనే కానీ తెలుగుదేశం గవర్నమెంట్కి తీరని నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా ఇతను 2019 అయితేనేమి 2024లో అయితేనేమి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ ఫండ్ ఇచ్చినాడు. వాళ్ళ తుమ్మలగుంట గుడికి బ్రహ్మోత్సవాలప్పుడు 15 రోజులు రోజుకి 15 మంది 20 మంది చొప్పున అక్కడ క్లీనింగ్ పర్పస్ కింద మనుషులు పంపిస్తాడు. అదే కాకుండా వాళ్ళకి పార్టీ ఫండ్ ఇస్తాడు. తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి ప్రతిరోజు 2015 నుంచి ఇప్పుడు 2025 మొదటి వరకు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి రోజుకి 2 మనుషులు మహిళలు అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేయాల. 2017 అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. 2014లో రాష్ట్ర విభజనప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది రూలింగ్కి. 2017 మే 1వ తేదీన ఇక్కడ ఎంటర్ అయితే 2015 నుంచి 2025 వరకు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చే వరకు వచ్చిన 6 నెలల తర్వాత కూడా ఇతను కరుణాకర్ రెడ్డికి రోజు 2 మహిళలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పారిశుద్ధ్య పనులు చేసి వచ్చే విధంగా చేస్తున్నాడు. ఇదే కాకుండా కరుణాకర్ రెడ్డి కూడా పార్టీ ఫండ్ ఇచ్చి వైసీపీ గవర్నమెంట్కి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఈ భాస్కర్ నాయుడు. కాబట్టి ఇతని మీద ఎంక్వైరీ జరిపించి కార్మికుల కష్టంతో ఇతను 100 కోట్లు సంపాదించుకున్న వ్యక్తి భాస్కర్ నాయుడు. ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టి 2029 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ తిరిగి అఖండ విజయంతో గెలుపొందించి కార్మికులకు మేలు చేసే విధంగా ఇతన్ని కార్మికుల నుండి మన కూటమి ప్రభుత్వంకి మేలు జరిగే విధంగా చూడాలని చంద్రబాబు కుటుంబానికి అట్లే తిరుపతి దేవస్థానం కూడా మరి చూస్తున్నాం. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు నెలకోసారి వచ్చి శ్రీనివాసం చెక్ చేస్తారు. కానీ ఏమి చూడరు. అక్కడ బెడ్షీట్లు మారుస్తున్నారా, రగ్గులు ఉతుకుతున్నారా, మెటీరియల్ ఇస్తున్నారా, గదిలో పాకింగ్ చేస్తున్నారా గెస్ట్ హౌస్ నందు, ఇవేమీ పట్టించుకోవడం లేదు. అటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇటు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కానీ ఇవన్నీ చెక్ చేసి దీని మీద ఎంక్వైరీ జరిపి భాస్కర్ నాయుడిని పక్కన పెట్టాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలన్నింటిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ కూడా ఇతనికి టెండర్లు దక్కనీయకుండా చూడాలని మరీ కోరుకుంటూ, ఇదే కాకుండా ఇక్కడ పనిచేయు మహిళలు దేవస్థానంలో కానీ దేవాలయాల్లో కానీ పనిచేయడానికి మహిళలు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు దూరాభారం నుంచి రావాలా. పొద్దున్నే 5 గంటలకు డ్యూటీ హాజరు కావాలంటే 3 గంటల కాళ్ళు లేసి 4 గంటల కాళ్ళు లేసి ఇంటి నుంచి బయలుదేరి రావాలి. వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆటో దొరకనో బస్సు దొరకనో ఒక 10-15 నిమిషాలు ఆలస్యం అయితే కూడా మహిళలకు కానీ పనిచేసే కార్మికులకి డ్యూటీ ఇవ్వని పరిస్థితి భాస్కర్ నాయుడు దగ్గర ఉంది. ఇదే కాకుండా ఆఫీసర్ల ఇళ్లలో పనిచేసేదానికి కూడా మహిళలు పంపిస్తున్నాడు. ఇది ఎంతటి దారుణమైన విషయమో ఇది మీడియా కానీ ఇటు ఆఫీసర్లు కానీ ఇటు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇటు దేవస్థానం కానీ గమనించాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మహిళలకు రక్షణ లేదు. ఇక్కడున్న పనిచేసే కొంతమంది వ్యక్తులు చంద్రశేఖర్ నాయుడు శ్రీనివాసం నందు పనిచేస్తున్న చంద్రశేఖర్ నాయుడు అనే వ్యక్తి ఫెసిలిటీ మేనేజర్. ఇతను మద్యం సేవించి విధులకు హాజరవుతాడు. విధులకు హాజరైన తర్వాత మహిళల్ని లైంగికంగా వేధిస్తాడు. ఇతనికి సహకరించిన వాళ్ళని లైంగిక వేధింపులు గురి చేస్తూ వాళ్ళని టార్చర్ పెడుతున్నాడు. ఇవన్నీ గమనించి భాస్కర్ నాయుడు కానీ ఎక్కడ కూడా టెండర్లు లేకుండా అటు టీటీడీ కానీ ఇటు టీడీపీ గవర్నమెంట్ కానీ చేయాలని మరీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి నేను బాధ్యతని ప్రత్యక్ష సాక్షిని. నేను ఈ ప్రెస్ నోటికి ప్రత్యక్ష సాక్షిని. 20 సంవత్సరాల నుంచి నేను శ్రీనివాసంలో పనిచేస్తున్నాను. ఇంతకు ముందుగా నాయకత్వం వహించిన యూనియన్ లీడర్గా ఉండి భాస్కర్ నాయుడుతో పోరాడిన కార్మికుల కోసం పోరాడిన యూనియన్ లీడర్ నేను. దీనికి ప్రత్యక్ష సాక్షిని. ఇందులో ఏమాత్రం ఒక అక్షరం కూడా తప్పు లేదు. నేను దేనికైనా సవాల్ చేస్తున్నా. సాక్ష్యాన్ని కూడా సత్యం చేసేదానికి కూడా నేను సవాల్ చేస్తున్నాను. దీంట్లో ప్రతి ఒక్కటి అక్షర సత్యమని నేను నొక్కి ప్రెస్కు విజ్ఞప్తి చేస్తున్నా.
నేను చెప్పిన ఈ ప్రతి అక్షరము ప్రతి పేపర్లో రావాలి, ప్రతి ఛానల్లో ప్రసిద్ధి కావాలి, సోషల్ మీడియాలో కూడా పెట్టండి. రాష్ట్రం మొత్తం ఈ విషయం వైరల్ కావాలి. భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎక్కడ కూడా టెండర్లు దక్కకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రజలకి, అటు గవర్నమెంట్కి, ఇటు అవినీతికి మధ్యవర్తులు మీడియా వాళ్ళు. ఈ మీడియా సక్రమంగా కానీ ప్రవర్తిస్తే ఇటువంటి అన్యాయం జరగదని నేను నొక్కి ఒక్కానిస్తూ ఈ మీడియాకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.